మతలబ్ చెప్పు, ఎందుకు పోయావు 2 రోజుల ముందు ఆడికి? ఏం మాట్లాడొచ్చావు? మాట్లాడి గమ్ముగా ఉండవే. 20,000 మంది చిన్న బిడ్డలు చచ్చిపోతే, ఇక్కడ ఒక చిన్న బిడ్డ చచ్చిపోతే అందరం మాట్లాడతాం. 20,000 మంది చిన్న బిడ్డలు చచ్చిపోతే ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం మాట్లాడింది, కానీ భారతదేశం మాట్లాడకపోవడం తప్పు 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 అని తెలియజేస్తూ, మా మిత్రుడు 50 సంవత్సరాలుగా మిత్రుడు, ఆరోగ్యం ఎట్టుందో నాకైతే తెలీదు, మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన గురించి ఎక్కువగా మాట్లాడకుండా 2 విషయాల గురించే మాట్లాడదలుచుకున్నారు. ఆయన ఎక్కడ పోయినా అభివృద్ధి 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 అని మాట్లాడుతున్నాడు. 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చాను అని అంటున్నాడు. నేను దాదాపుగా 23 జిల్లాలు తిరిగాను గత కొద్ది నెలలుగా. కనీసం నాకు 1 కోటి రూపాయల అభివృద్ధి ఏ జిల్లాలో కనపడకపోవడం గమనార్హం. ఊరికే మాటల్లో, మీడియాలో, న్యూస్ పేపర్లో అభివృద్ధి కనిపిస్తూ ఉందే కానీ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి 0 0 0. నిన్నగాక మొన్న పోయి వచ్చాడు మా మిత్రుడు, 3 రోజులు ఉన్నాడు. ఎప్పుడు అట్లా ఉండలా, కుప్పానికి వెళ్ళాడు. నేను 30 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు, ముఖ్యమంత్రిగా 16-17 సంవత్సరాలు ఉంటూ కుప్పం నియోజకవర్గానికి ఆయన చేసింది ఏంటి? 0 0 0. కనీసం ఇడ్లీ, నేను పోతుంటాను ప్రతి నెలకు ఒకసారి, ఏమైనా అభివృద్ధి ఉందనంటే కనీసం ఇడ్లీ కొట్టు లేదు కుప్పంలో. ఇడ్లీ తినాలంటే కూడా ఆ బండ్లు పైన తినాల్సిందే కానీ కనీసం ఒక చిన్న హోటల్ కూడా లేకపోవడం ఆయన సాధించినటువంటి అభివృద్ధికి అది ఒక సంకేతం. కుప్పం నియోజకవర్గం. 3వది మా మిత్రుడు కుమారుడు రాజశేఖర రెడ్డి గారి సుపుత్రుడు, ఆయన పైన ఆదాయానికి మించిన ఆస్తుల విషయంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడకపోవడం కారణం ఏంటి? ప్రజా జీవితంలో అవినీతి అనే దానికి అవకాశం ఇవ్వకూడదు. మరి ఆదాయానికి మించిన ఆస్తుల విషయంలో ఆయన నిశ్శబ్దంగా ఉండడానికి కారణం ఏంటి? మరి జయలలితకు ఒక రూలు, జగన్మోహన్ రెడ్డికి ఒక రూలు. మరి జయలలిత తప్పు చేసిందని టాన్సీ మ్యాటర్లో ఆమె ఎక్కడో చిన్న పొరపాటు చేసిందని ఆమెను జైలుకు పంపించారు కదా, మనందరం చూసాం కదా. మరి జగన్మోహన్ రెడ్డి ఎన్ని చేసినా నరేంద్ర మోడీ మౌనంగా ఉండడానికి కారణం ఏంది? న్యాయస్థానాల పరిస్థితులు కూడా భయంకరంగా తయారవుతున్నాయి. రాజకీయ ప్రలోభాలకు గురి అవుతున్నట్టుగా అందరూ అనుకుంటున్నారు. నేనంటం లేదు, నాకు న్యాయస్థానాలపైన విపరీతమైన నమ్మకం ఉంది, కానీ ప్రజల్లో అనుమానాలు వస్తున్నాయి. జయలలితకు ఒక రూల్ ఏంది, జగన్మోహన్ రెడ్డికి ఒక రూల్ ఏంది? ఆదాయాన్ని మించిన ఆస్తులు ఉన్నాయని కేసులు ఉన్నాయి కదా. మాట్లాడు నాయనా, ఓ మిత్రుడు కుమారుడా. చివరిలో పోలీసులు, ఈ మధ్య పోలీసు ఓవర్ యాక్షన్ బాగా కనిపిస్తూ ఉంది. మరి ఎక్కడ పడితే అక్కడ కొట్టడం, పిలిచి కొట్టి చంపడం, మరి 2-3 పేర్లు ఈ మధ్య వింటూ ఉన్నాం. ఒక ఆయన రావణ్ అని. ఎందుకయ్యా చంద్రబాబు నాయుడు, కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకో. పోలీసులు నీ చేతిలో ఉన్నారని నీ ఇష్టం వచ్చినట్టు జైబాకయ్య. పోలీసుల చర్యలను నేను ఖండిస్తున్నాను. పోలీసులు మరి అదుపు తప్పుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. వాళ్ళు న్యాయాన్ని కాపాడాల్సిన వాళ్ళే మరి ఎక్కడ పడితే అక్కడ కొట్టడం, తిట్టడం. ఏంది? ఓ డీజీపీ ఎవరో నాకు నువ్వైతే తెలియదు, పేరు తెలీదు, కొంచెం జాగ్రత్త. నువ్వు రాజకీయ ప్రలోభాలకు గురి అవుతున్నావు. ఎక్కడ పడితే అక్కడ పోలీస్ యాక్ట్లు ఎందుకయ్యా? తిరుపతిలో పోలీస్ యాక్ట్ పెట్టారు, సెక్షన్ 30 అంట, పోలీస్ యాక్ట్ 30. ఎందుకు పుణ్యక్షేత్రంలో పోలీస్ యాక్ట్? చంద్రబాబు నాయుడు ఏంటి ఇదంతా? తగ్గించమని తెలియజేస్తూ చివరిలో కాంగ్రెస్ మీ అందరికీ తెలీదు, చాలామందికి నమ్మకం లేదు, నేను చెప్తున్నాను.
జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో రాలేడు. చంద్రబాబు నాయుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చంద్రబాబు నాయుడుకి రాబోతా ఉంది. నాకు డౌట్ ఉంది చంద్రబాబు నాయుడు ఆరోగ్యం పైన. మొన్న ఏదో ఏషియన్ గ్యాస్ట్రో ఇన్స్టిట్యూట్కు పోయి వచ్చాడు, ఎక్కడ 2 సార్లు 3 సార్లు పోయి వచ్చాడు. మరి ఎంఆర్ఐలు సిటీ స్కాన్లు చాలా తీసినట్టున్నారు. ఆయన ఆరోగ్యం పైన జాగ్రత్త వహించు మిత్రమా అని తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ముఖ్యంగా 2 విషయాలతో మేము పోతాం. మావిగన్ పైన మేము వెళ్ళాం. మావిగన్ అనేది అంశం కాదది. మేము పోబోయేది ప్రత్యేక హోదా, ఆంధ్రుల హక్కు అనే దానిపైన మేము వెళుతాం. రేపు రాబోయే మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదానిచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక సమస్యలు తీరుస్తాం. రెండవది, ఈ మధ్యకాలంలో అందరూ దళితుల పైన పడ్డారు. ఊరు దొరికినట్లేదు వీళ్ళకి. మరి దళితులను 4 భాగాలు చేశారయా. 4 భాగాలు, 2 భాగాలు చేశారు. సరే, 4 భాగాలు చేశారు. మళ్ళీ దళితులు ఎవరైనా కానీ చర్చకు పోతే వాళ్ళ దళిత హోదా పోతా ఉంది. గిరిజనులకు ఉంది, ఎస్సీలకు ఎందుకు లేదు? మరి దీనికి కారణం కూడా ఉంది. మేము మేనిఫెస్టోలో పెడతాం. మా కాంగ్రెస్ మేనిఫెస్టోలో రేపు రాబోయే ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టి దళిత క్రైస్తవులకు కూడా దళిత స్టేటస్ ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి, మేము ప్రభుత్వానికి రాగానే, కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోకి రాగానే మరి రాజ్యాంగ సవరణ చేసి దళిత క్రైస్తవులందరికీ దళిత స్టేటస్ ఇస్తామని తెలియజేస్తూ, ఏదైనా ప్రశ్నలుంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థన